జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ పాస్టర్ అజయ్ బాబు గారు ఆడు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడు. పాస్టర్ ప్రవీణ్ని ఎవరు చంపలేదురా స్వామి, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అది ప్రత్యక్షంగా కనబడుతుంది. మీరు పోలీసు వ్యవస్థను నమ్మరు, న్యాయ వ్యవస్థను నమ్మరు, ఫోరెన్సిక్ రిపోర్ట్ని నమ్మరు, గవర్నమెంట్ని నమ్మరు. ఏంటి మీరు చెప్పిందే చేసేయాలి. మీరు ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేసేయాలి. నీ దగ్గర ఇప్పుడు నేను చంపేస్తారని చెప్పేసి అన్నావు కదా, కొన్ని వందల వీడియోలు చేశారు, కాల్ చేశారని చెప్పేసి అన్నావు కదా, మరి దానికి రికార్డింగ్ ఉంటుంది కదా, చేసుకోవాలి కదా నువ్వు రికార్డింగ్. కొన్ని వందలు చేసినప్పుడు అయ్యి యూట్యూబ్ పెట్టచ్చు కదా, నువ్వు అన్నీ పెడతావు కదా, మరి ఎందుకు బయట పెట్టట్లేదు? లేవు కాబట్టి నువ్వు చెప్పావంటే అరెస్టులు చేసేయాలి. నువ్వు ఎవరి మీద కేసు పెడితే అని లోపల వేసేయాలి. నీకు ఎవరు నచ్చపోతే వాడి మీద కేసు పెడతావు అని లోపల వేసేయాలి. పోలీసులు వేరే పని ఉండదు ఏంది? అందరికీ పనులు ఉంటాయి కదా. పోలీసు నీలాంటి కేసులు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకు ఉండాల్సిన పనులు వేరే ఉంటాయి. నిన్నెవరు చంపుతారా స్వామి? నువ్వు మాకు ఇంకో కమెడియన్ తయారయ్యావు. నువ్వు మరి ఇంకో కమెడియన్, అంతే, అంతకుమించి ఏం కాదు. నువ్వు కూడా రాజకీయ పార్టీ పెడతావు, పొలిటికల్గా ఎదగాలనుకుంటున్నావు. నువ్వు ఎటు క్రైస్తవుల్ని, ఎటు దళితుల్ని, క్రైస్తవులు ఎవరు, దళితులు ఎవరు, ఈ ముస్లింలు ఎవరు, అసలు అంతా ఒకటే కదా. అందరిని విడివిడి చేస్తానంటారా? భారతదేశం అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం, అంతా ఒక్కటే. నువ్వు విడగొడుతున్నావు జనాలని. ఓహో, నీ ప్రాబల్యం కోసం, నీ ఓటు బ్యాంకింగ్ కోసం రెచ్చగొడుతున్నావా? అదేంది గొప్పకున్నారు. ఆధారాలు పెట్టాను అంటున్నావు. అరే యూట్యూబ్లో పెట్టు, ఆడియో కాల్స్ ఏమైనా ఉంటేనే, అంతేగాని మీకు కేసులు పెట్టడం, తీసుకోవటం లేదు, అరెస్టులు చేయటం లేదు, నన్ను చంపేస్తానంటున్నారు. మిమ్మల్ని చంపాల్సిన పని ఏంటరా? మీరు హిందువులే, కానీ క్రైస్తవ సర్టిఫికెట్లు లేకుండా అక్రమంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు. అది ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆయన ఊసిపోక రాయలేదు, ఖాళీగా ఉన్నాను కదా ఏదో రాద్దామని రాయలేదు, కరెక్ట్గా రాశాడు ఆయన. ఆ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయి? దళితులైనటువంటి, హిందూ దళితులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తాయి, క్రైస్తవులకి కాదు. తెలుసు కదా విషయం. మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? మన జనాభా లెక్కలేని క్రైస్తవులే లేరని వచ్చింది. మరి పాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి ఎందుకు పట్టించుకుంటారు పోలీసులు? మరి టూ మచ్ చేస్తున్నావు రాజయ్, బాగాలేదు, అస్సలు బాగాలేదు. అసలు మీ జోరికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ఈ కమెడియన్వి రా నువ్వు. పిచ్చా, నువ్వు కమెడియన్వి. యూట్యూబ్లో మరో కమెడియన్ అంతే నువ్వు, అంతే, ఏం లేదు. ఓ తెగ సింపేసుకుంటున్నావు. నీ జోలికి ఎవడో రాడు. ఈశ్వరా, ఎవడపనాడు చేసుకుంటున్నాడు నీది. కానీ ఆడు చంపేస్తానన్నాడు, ఈడు చంపేస్తానన్నాడు. ఎవడు చంపుతాడు రా? ఎవడు చంపుతాడు? పహల్గాములో 27 మందిని చంపేశారు. దాని మీద ఎవడ మాట్లాడటానికి లేదు ఎవరికని. అది అవసరంలే మనకి. దేశంలో పౌరులను చంపేస్తున్నారు, దాని గురించి ఏమైనా ఖండించావా? ఏం లేదు. ఏంటది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు? అవసరమా? వద్దు నాన్న, ఎందుకు నిన్ను నువ్వు ఊహించేసుకోకు. ఇవారే జస్ట్ లైక్ కమెడియన్ అంతే. సింపుకోమాక అనవసరంగా. సింపుకుంటే కాళ్ళ మీద ఆడద్దు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరూ బాగుండాలి. క్రైస్తవులు అనేవాళ్ళు, ఈ మతం మారిన వాళ్ళందరూ సర్టిఫికెట్లు తీసుకుంటే బాగుంటుంది. మాకు కూడా గౌరవించాలనిపిస్తుంది. అది లేదుగా, అక్రమంగా అనుభవించడే ఏమిటో. జై శ్రీరామ్.